సార్ ఇందాక మీరు చెప్తూ లైక్ తనని ఎలా చూసినా యాక్సెప్ట్ చేయగలుగుతాం అని చెప్పేసి అన్నారు మనోజ్ గారిని. యాక్చువల్లీ సిమిలర్లీ మీరు ఇద్దరు పక్క పక్క నుంచి ఉంటే బ్రదర్స్ లాగా ఉన్నారు. అవునండి, దిస్ ఇస్ ద గుడ్ బ్రదర్, దిస్ ఇస్ ద బ్యాడ్ బ్రదర్. సో ఇన్ ఫ్యూచర్ లో మీ ఇద్దరు కాంబినేషన్ ఏమన్నా మేము చూడొచ్చా? అరే నేను ఫస్ట్ ఒక్క సినిమా చేయనండి, ఉండండి, అదే టైం పడుతుంది, ఊరుకోండి. యాక్చువల్లీ మీ కథలు చూసుకుంటే పరేషన్ కావచ్చు, కేర్ ఆఫ్ కంచర్పాలెం కావచ్చు, 35 కావచ్చు, అండ్ ఇప్పుడు లైక్ ఈ సినిమా కావచ్చు, ప్రతిదీ కూడా రూరల్గా అండ్ మంచి న్యాచురల్ అంటే కమర్షియల్ వే కాకుండా ఇలాంటి ఒక మంచి స్టోరీస్ తీసుకొస్తున్నారు మా ముందుకి. ఇన్ నెక్స్ట్ రాబోయే సినిమాలో ఇది ఒక నేచర్తో ఉండబోతుందా, లేదంటే ఇప్పుడు దాకా చేసిన 6-5 సినిమాలు కాకుండా వేరే కొత్త సినిమాని ఏదైనా ప్రజెంట్ చేస్తారా రానా గారు? అంటే ఆ సినిమానే చెప్పొద్దండి. అంటే ఐ బిలీవ్ ఐఎమ్ నాట్ చూసింగ్ దీస్ ఫిల్మ్స్ ఆర్ చూసింగ్ మీ అండ్ కమింగ్. అండ్ నేను సినిమా కానీ కథ కానీ అదే నమ్ముతానండి. ఆ కథ మనని చూస్ చేసుకుని వస్తుంది. అండ్ ఐ థింక్ ఐ డోంట్ నో వాట్స్ దేర్ ఇన్ స్టోర్. రానా గారు ఇక్కడ సార్ రానా గారు ఒక క్వశ్చన్ అడిగా. So I always had this doubt. So which film goes to Suresh Productions, which film goes to Spirit Media? How do you choose it? So at Spirit, good question actually. A lot of people have asked me this. See, Suresh Productions, Asian Suresh, all of them have been in the business for so long. Every cinema that's mainstream, that's commercial, that's wholesome entertainment kind of goes there. Prati cinema, oka cinema ki alternative voice unte, that will become Spirit Media in some form. And Spirit Media is just not Telugu Perubtham Kakunda, we'll release it across the country and across the world. Yeah, you got a Malayalam film also. Yeah, All We Imagine is right in a right, cinema. yeah. Next to Marathi cinema kuda cheyabothunam. So yes, that's what Spirit Media is going to do. Film festivals target. Well, alternative cinema ante adi film festival anedi it's not a very successful or very viable thing for an Indian filmmaker. కానీ దానికి ఒక ఎకో సిస్టమ్ ఇండియాలోనే క్రియేట్ చేద్దామనే డైరెక్షన్.